సరే, నేరుగా విషయంలోకి వెళ్ళిపోలాం. ఆకాశం నుంచి రాలే వానచుక్కల గురించి మనమేమనుకుంటున్నాం? అసలు సైన్స్ ఏం చెప్తోంది? భూమిని తాకే ప్రతి వానచుక్క వెనక ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణం ఎలా మొదలవుతుంది, దాని వెనక ఉన్న అసలు కథ ఏంటో కొన్ని అదిరిపోయే రంగుల చిత్రాలతో ఈ వివరణలో చూద్దాం. అపోహల నుంచి అసలైన సైన్స్ దాకా సాగే ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ముందుగా మనందరికీ ఉన్న ఒక పెద్ద సందేహంతో మొదలుపెడదాం. వానచుక్కలు అనగానే మనకి ఠక్కున గుర్తొచ్చేది ఆ కన్నీటి బొట్టు ఆకారం, అవునా? మనం డ్రాయింగ్ బుక్స్లో కూడా అలాగే గీస్తుంటాం. కాని అసలు నిజం వింటే ఆశ్చర్యపోతారు. గాలిలోంచి కిందకి పడే వానచుక్కలు కన్నీటి గొట్టులా కాకుండా అచ్చం జెల్లీబీన్స్ ఆకారంలో ఉంటాయట. వినడానికి భలే వింతగా ఉంది గదా? చిన్నప్పటినుంచి మనం గట్టిగా నమ్మిన ఒక అపోహ ఇది. సరే, దీని గురించి కొంచెం డీప్గా చూద్దాం. వాన పడగానే వచ్చే ఆ అద్భుతమైన మట్టివాసన, అదంటే ఇష్టం లేనివాళ్లు ఎవరుంటారు చెప్పండి? ఆ సువాసననే సైంటిఫిక్గా పెట్రికోర్ అంటారు. ఎండిపోయిన నేలమీద నీటిచుక్కలు పడగానే మట్టిలో ఉండే జియోస్మిన్ అనే అణువులు గాలిలోకి రిలీజవుతాయి. ఆ కెమికల్ రియాక్షన్ వల్లే మనకి ఆ కమ్మటి వాసన వస్తుందన్నమాట. దీన్ని బట్టి చూస్తే వాన అనేది కేవలం కళ్లతో చూసి ఆనందించేది మాత్రమే కాదు, మన ఇంద్రియాలన్నిటినీ తట్టిలేపే ఒక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రకాశవంతమైన నీలిరంగు ఆకాశం ఎంత అందంగా ఉందో చూడండి. నిజానికి వానచుక్క ప్రయాణం మొదలయ్యేది ఇక్కడే. సూర్యుని వేడికి నదులు, సముద్రాల్లో ఉన్న నీరు మెల్లగా వేడెక్కడం మొదలవుతుంది. జలచక్రం, అదేనండి మన వాటర్ సైకిల్కి ఇదే పునాది. ఈ ప్రశాంతమైన నీలి ఆకాశం వెనక మన కంటికి కనిపించని నీటి ఆవిరి పైకి వెళ్లే అద్భుతమైన ప్రక్రియ సైలెంటుగా జరిగిపోతూ ఉంటుంది. ఈ వాటర్ సైకిల్ మొత్తం ప్రధానంగా 3 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ది బాష్పీభవనం, అంటే ఇందాక చెప్పుకున్నట్టు నీరు ఆవిరిగా మారి పైకి వెళ్లడం. సెకండ్ది ఘనీభవనం, పైకి వెళ్లిన ఆవిరి చల్లబడి ఆకాశంలో మెత్తటి పత్తిలాంటి మేఘాలుగా మారడం. ఇక లాస్ట్ది అవపాతం, అంటే ఆ మేఘాలు బాగా బరువెక్కిపోయి ఆ బరువుని ఆపుకోలేక మళ్లీ వానచుక్కలుగా కిందకి రాలిపోవడం. సింపుల్గా చెప్పాలంటే ఇదే. ఈ 3 దశలే మన భూమిమీద ప్రాణకోటికంతటికీ ప్రాణాధారం. అయితే ఈ వాన గురించి మనలో చాలామందికి చిన్నప్పటినుంచి ఎన్నో ఫ్యాంటసీసుంటాయి. వాన పడుతుంటే ఆకాశంలో దేవతలు ఏడుస్తున్నారనో, లేదంటే 2 మేఘాలు గట్టిగా గుద్దుకుంటున్నాయనో సరదాగా అనుకునేవాళ్లం. భలే ఉండేవి కదా ఊహలు. కాని నిజానికి జరిగే సైన్స్ ఏంటంటే, మేఘాల్లో ఉండే చిన్న చిన్న నీటి బిందువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి బాగా బరువు ఎక్కుతాయి. ఇక గాలిలో అవి తేలలేనంత బరువైనప్పుడు టపటపా కిందకి పడిపోతాయి. మన చిన్ననాటి అపోహలకి అసలైన వాతావరణ సైన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ తెలిసినప్పుడు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. వానల గురించి మనుషుల ఆలోచనా విధానం కాలానుగుణంగా ఎలా మారుతూ వచ్చిందో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రాచీన కాలంలో గ్రీకులు వానను జ్యూస్, దేవుడి మహిమ అనుకునేవారు. అలాగే నార్స్ ప్రజలైతే అది థోర్, దేవుడి సుత్తి దెబ్బల వల్లే పడుతుందని నమ్మేవారు. కానీ సుమారు క్రీస్తుపూర్వం 340 నాటికి అరిస్టాటిల్ లాంటి తత్వవేత్తలు నీరు ఆవిరవ్వడాన్ని సైంటిఫిక్గా గమనించారు. ఆ తర్వాత 16, 17వ శతాబ్దాలలో బెర్నార్డ్ పాలిసీ లాంటి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అసలు నదుల్లో ప్రవహించే నీటికంతటికీ వానలే కారణమని ఖచ్చితమైన ఆధారాలతో నిరూపించారు. దేవుడి కథల దగ్గర మొదలై సైన్స్ వైపు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణమివి. ఒక్కసారి ఈ ముద్రు నీలిరంగుని గమనించారా? ఒక పెద్ద తుఫాను రాబోయే ముందు ఆకాశంలో బరువైన మేఘాలు కమ్ముకున్నప్పుడు సరిగ్గా ఇలాగే ఉంటుంది వాతావరణం. చూస్తుంటేనే ఒక విధమైన గంభీరత్వం కనిపిస్తోంది కదా. సరే, ఇప్పుడు ఈ వాతావరణ సైన్స్ గురించి, మేఘాల వెనక ఉన్న అద్భుతాల గురించి చిన్నపిల్లలకి తరగతి గదిలో రంగురంగుల ప్రయోగాల ద్వారా ఎంత ఆసక్తికరంగా నేర్పించొచ్చో చూద్దాం. ఈ కాన్సెప్ట్ని పిల్లలకి వివరించడానికి షేవింగ్ క్రీమ్ క్లౌడ్స్ అనే ప్రయోగం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా సరదాగా ఉంటుంది. ఒక గాజు గ్లాస్లో నీళ్లు తీసుకుని దానిమీద షేవింగ్ క్రీమ్ని ఒక మేఘంలాగా పూయాలి. ఆ తర్వాత దానిపైన కొన్ని చుక్కల బ్లూ ఫుడ్ కలర్ వేశామనుకోండి, ఆ రంగు చుక్కలు మెల్లగా బరువెక్కి ఆ క్రీమ్ని చీల్చుకుంటూ రంగుల వానలాగా కిందకి జారుతాయి. అసలు బరువైన నీటి బిందువులు మేఘాల ఉపరితలాన్ని దాటి కిందకి ఎలా రాలుతాయో చెప్పడానికి ఈ కలర్ఫుల్ ప్రయోగం కళ్లకి కట్టినట్టు చూపిస్తుంది. దీనికి తోడుగా మరో సూపర్ ఎక్స్పెరిమెంట్ ఉంది. అదే ఎలక్ట్రిక్ స్కిలెట్ ప్రయోగం. ఇది కూడా చాలా సింపుల్. ముందుగా మంచు ముక్కలని వేడిచేసి నీరులా మారుస్తారు. ఆ తర్వాత ఆ నీటిని మరిగించి ఆవిరి చేస్తారు.
ఇప్పుడు ఆ పైకి వస్తున్న ఆవిరికి అడ్డంగా ఒక మూత పెడితే అది మళ్లీ నీటి చుక్కల్లా మారిపోతుంది. అంటే ఒకే ప్రయోగంలో నీరు ఘన, ద్రవ, వాయు రూపాల్లోకి ఎలా మారుతుందో కళ్ళెదుటే చూపించవచ్చన్మాట. పిల్లలకి కాన్సెప్ట్ ప్రాక్టికల్గా బుర్రలో ప్రింట్ అయిపోయేలా చేయడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఫైనల్గా ఈరోజు మనం ఒక అద్భుతమైన జర్నీ చేశాం. వానచుక్కలు వెనక ఉన్న పురాణాల నుంచి సైన్స్ దాకా, కలర్ఫుల్ క్లాస్ రూమ్ ప్రయోగాల నుంచి వైరల్ అయ్యే డిజిటల్ ఎడ్యుటైన్మెంట్ స్ట్రాటజీల దాకా చాలా విషయాలు కవర్ చేశాం. కానీ అసలైన ప్రశ్నేంటంటే, ఈరోజు మనం నేర్చుకున్నది మనకి ఎందుకు ముఖ్యం? ఈ అద్భుతమైన రంగుల కాన్సెప్ట్స్ని మన రియల్ లైఫ్లో లేదా మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా అప్లై చేయొచ్చు? మన నెక్స్ట్ పాఠం ఏమై ఉంటుందో ఊహించగలరా? ఒకసారి ఆలోచించండి. ఇలా ఆలోచించడం మొదలుపెడితే నేర్చుకోవడం అనేది ఎప్పటికీ ఆగిపోని ఒక అందమైన ప్రయాణంలా మారుతుంది.